హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ బాలకృష్ణ. అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయికి మంచి వరుని చూసి వివాహం చేయాలనుకున్నారు. ఆమెను బాగా చదివించారు, నర్సింగ్ కూడా చేయించారు. ఆమె వైద్య వృత్తిలో నర్సుగా రాణిస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తితో ఆమె ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలో అతన్ని పెళ్లి చేసుకోవాలి, అతను వేరే కులస్తుడు కావడంతో ఇంట్లో వాళ్ళు కొద్దిగా దాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఏమనుకుందో ఏమో తెలియదు, ఆ మహాతల్లి తనను కని అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులని కడతీర్చింది. సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగిన ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్లో జరిగింది. పోలీసులు సంఘటన పట్ల ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, అక్కడి వారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏకంగా ప్రేమ పెళ్లి కట్టొస్తున్నా అని చెప్పి తల్లిదండ్రులకి హైడోస్లో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇద్దరిని కడతీర్చింది ఆ నర్స్. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలానికి చెందిన ఆచారంలో ఉంటుంది ఈమె సురేఖ. పోలీసులకు లభించిన ఆధారాలని బేస్ చేసుకుని ఆమెను ప్రశ్నించగా తానే అత్యధిక డోస్ మత్తు ఇంజక్షన్లు తను పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి తెచ్చిందో, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు. వాటిని ఇవ్వడంతో ఒళ్ళు నొప్పుల కోసం అని చెప్పి తల్లి బాధపడుతుందన్నట్టుగా ఆమెకి ఇంజక్షన్స్ ఇవ్వడం, ఆమె మరణించిన కొద్దిసేపటికి వాళ్ళ తండ్రి కూడా ఇంజక్షన్ ఇవ్వడంతో ఆయన కుప్పగొలు చనిపోయాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు. కేవలం ఒక ప్రేమించిన అబ్బాయి కోసం కన్న తల్లిదండ్రుల్ని తనకు ఆధారంగా ఉండి తనని ఇంత చేసిన తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేయాల్సింది పోయి తన లైఫ్ కోసం, తను ఫ్యూచర్లో స్పెండ్ చేసే లైఫ్ కోసం కన్న తల్లిదండ్రులకు కడతీర్చిన ఆమె ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది, కటకటాలు లెక్కిస్తోంది. సో చాలామంది పేరెంట్స్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటాం. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ఒక స్థాయికి తీసుకురావడం కోసం చాలా ఇబ్బందులు పడతారు. వాటిని ఏమీ గమనించకుండా మనం ఒక స్థాయికి వస్తేనే వాళ్ళని అన్నీ మర్చిపోయి వాళ్ళు దేనికో మనకు అడ్డొస్తున్నారని చెప్పేసి మన భవిష్యత్తు కోసం, మన బాగు కోసం వాళ్ళు చేసే సూచనలు పెడిచెవిన పెట్టి మనమేదో చేయబోతున్నాం, మనమేదో అద్భుతాలు చేయబోతున్నాం అని చెప్పేసి కన్న వాళ్ళని కడతీర్చుకుంటున్నారు చాలామంది. ఇది చాలా హేయమైన చర్యగా వర్ణిస్తున్నారు అక్కడి వాళ్ళంతా కూడా. థ్యాంక్ యూ.